దేవుడు ఒక ప్రణాళిక నీ మీద ఉంచాడు. దేవుడు నీ మీద ఒక ఉద్దేశాన్ని ఉంచాడు. దేవుడు నీ పట్ల ఉంచిన ఉద్దేశం ఉన్నతమైనది. సదాకాలం ఇశ్రాయేలు ప్రజలను రాజ్యమేలడానికి రాజుగా నిన్ను ఎన్నుకుని నిన్ను అభిషేకించి నువ్వు సదాకాలం నువ్వు రాజుగా ఉండాలని నిన్ను స్థిరపరచాలని దేవుడు తలచాడు. కానీ నువ్వు దేవుడు తలచిన తలంపుని, దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క దర్శనాన్ని, దేవుడిని మీద వచ్చిన ఉన్నత పిలుపును నీ అంతటికి నీవే అవివేకపు పని చేసి, చెయ్యకూడని పని చేసి, దేవుని ఆజ్ఞను నిరాకరించి, దేవుని ఆజ్ఞకు లోబడక నీ అంతటికి నీవే పాపం చేస్తున్నావు. కాబట్టి ఇక పైన ఈ రాజ్యం నిలవదు, నీ రాజ్యం నిలవదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం ఒకటి ఉంది. నిన్ను ఏర్పరచుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది. వెనక భాగంలో కూర్చున్న సహోదరుడా సహోదరి, నిన్ను కూడా ఏర్పరచుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని అవివేకపు పనుల చేత, అవివేకపు కార్యాల చేత నీ మీద ఉన్న పిలుపు, నీ మీద ఉన్న అభిషేకం, నీ మీద ఉన్న ఉన్నతమైన కార్యాన్ని నీవుగానే తృణీకరించుకుంటున్నావు. నీవుగానే సాహసించి అవివేకపు పని చేసి నీ మీద ఉన్న అభిషేకాన్ని, నీ మీద ఉన్న దేవుని దర్శనాన్ని నీవుగానే నీ దర్శనాన్ని పాడు చేసుకుంటున్నావు. నా యవన సహోదరి సహోదరుడా, నా ప్రియ సేవకుడా, మిమ్మల్ని చూసే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి నీ మీద ఉంచిన పిలుపేంటి? దేవుడి మీ మీద ఉంచిన అభిషేకం ఏంటి? దేవుడి మీ మీద ఉంచిన ఆ దర్శనం ఏంటి? ఏ రోజైనా వీటి గురించి ఆలోచన చేస్తున్నామా? వీటిని గురించి చింతిస్తున్నామా? నేను చేయవలసిన పని ఏంటి, నేను చేయకూడని పని ఏంటి, ఏదైనా నీకు తెలుసా?